తీసుకుపోయారు. మన నాయకుడు వచ్చాడు 2019లో చెప్పాడు, చెప్పినవన్నీ చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తలెత్తుకునే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు చెప్పాడు చేశాడు అని చెప్పి ఈరోజు మనం ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటి దగ్గర ఓట్లు అడిగే ధైర్యం మనకు కల్పించాడు. మనకు జన్మభూమి కమిటీలు లేవు. గతంలో మనం చూసాం జన్మభూమి కమిటీలు. ఆ కమిటీల్లో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా ఒకటో ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే జన్మభూమి కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేదు. కేవలం పేదరికాన్ని ఒక కొల్లబద్దగా తీసుకొని హక్కులైన ప్రతి పేదలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా వేలాది ప్రజలు ఆయన కోసం బుద్ధం నుంచి సాయంత్రం దాకా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఏ సభ పోయినా కూడా ఆ సభంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలతో నిండిపోతా ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. మనం చెప్పింది చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం. చంద్రబాబు చెప్పి మోసం చేసి తిరిగి మళ్ళా ఈరోజు ఎన్నికలకు పోతూ సూపర్ 6 అని ఇంకా ఏదో కొత్త కొత్త నిదానాలతో వస్తా ఉన్నాడు. ఏదైనా అమలు చేస్తాడా? ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా? ఏది కూడా లేదు. మన నాయకుడు చెప్తే చేస్తాడు. కష్టమైన నష్టమైన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాడు. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా 3 సంవత్సరాలు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తా ఉన్నాం. అందులో గతంకి జట్టుగా ఈరోజు మన మీద పోటీకి వస్తా ఉన్నారు. అయినా కూడా మనము కేవలం ఒంటరిగా పోటీ చేస్తా ఉన్నా ప్రజలందరూ మనకు అండగా ఉన్నారనేది మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా. ఈ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇక్కడున్న రేటు కంటే భూముల విలువ, ఆస్తుల విలువ 10 రెట్లు ఉన్నాయి. ఎందుకు 10 రెట్లు ఉన్నాయి? ఇక్కడ శాసనసభ్యుడిగా 5 సార్లు వెలగబెట్టిన సికే బాబు రౌడీ రాజ్యంతో ఇక్కడ ఎవరిని కూడా ఆస్తులు పెట్టుకొని ఇల్లు కట్టుకొని బతికే పరిస్థితి లేకుండా కేవలం రౌడీజంతో ఈ చిత్తూరు పట్టణాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. 20 సంవత్సరాల ముందున్న రేటు ఉంది ఇలా. అదే మిగతా కార్పొరేషన్స్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటు ఉంది. 10 రెట్లు ఇక్కడ తక్కువగా భూములు లభిస్తూ ఉన్నాయి, ఆస్తులు లభిస్తూ ఉన్నాయి. మరి దీనికి కారణం రౌడీజం. ఈ రౌడీజాన్ని ఎదుర్కోవాలంటే మన విజయానంద రెడ్డి సౌమ్యుడైనా ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. విజయానంద రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు. పేదల కోసం ఎంతో ఖర్చు చేశాడు. ఈ రోజు ఎవరో కొత్తగా ఎన్నికలకు వచ్చి డబ్బులు ఖర్చు చేసేది కాదు. 10 సంవత్సరాల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నాడు. పేదలందరినీ ఆదుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ శాసనసభ్యులైతే తప్పకుండా ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఈ ప్రాంతాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన ఆధ్వర్యంలో 20 సంవత్సరాలు ముందుకు తీసుకుపోతామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మనం అనేక కష్టాలు నష్టాలు కోరుకొని ఎంతో కష్టపడి నేను అనేక పర్యాయాలు ఈ ప్రాంతంలో పర్యటించి జంగాలపల్లి శ్రీనివాసుని గెలిపిస్తే ఆయన చెప్పా పట్టకుండా రాత్రికి రాత్రి జనసేన పార్టీలో చేసి తిరుపతికి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు ఆయన ఆశించిన మేరకు పనిచేస్తుంటే అతన్ని ఇక్కడ అభ్యర్థిగా పెట్టేవాళ్ళం. ఆయన కూడా ఏం కానీ చేయలేదు. కేవలం భూములు ఉన్నాయా, ఏ విధంగా లాక్కోవాలా, ఆ విధమైన ఆలోచనతో ముందుకు పోయాడు. కాబట్టి ఈరోజు మనం విజయానంద రెడ్డిని మంచి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తాం.
ఈరోజు రాష్ట్రంలో మన 25 మంది పార్లమెంట్ సభ్యులను జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి నిలబెడితే అత్యంత పెద్ద వయసు, మంచి మనిషి, సౌమ్యుడు రెడ్డప్ప గారిని రెండో పర్యాయం ఇక్కడ పార్లమెంట్ మనం పోటీ చేపిస్తా ఉన్నాం. మరి ఇద్దరు కూడా గెలిస్తేనే ఈ చిత్తూరు పట్టణానికి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఎన్టీఆర్ జలాశయానికి పైప్ లైన్ 3 నెలల్లో పూర్తి చేపిస్తాను. మీ అందరికీ చెప్తాను. అదేవిధంగా అనేక హామీలన్నీ ఇవ్వమని చెప్పి ఇంత పెద్ద పేపర్ ఇచ్చాడు మన విజయానంద రెడ్డి. అయినా ఇవన్నీ కూడా చిన్నవే, ఖచ్చితంగా అన్ని కూడా చేస్తాం. తాగునీరు ఇచ్చడానికి సర్వశక్తులు వడ్డించి పని చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ రాష్ట్రంలోనే చీమకొచ్చిన తర్వాత గ్రానైట్ పరిశ్రమ ఉంది. మన గతంలో చాలా రకాల ఇక్కడ అందరినీ నేను గనుల శాఖ మంత్రిగా ఆదుకోవడం జరిగింది. ఆదుకునేది కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తాం. ఇప్పటికే వాళ్ళకు విద్యుత్ రాయితీ ఇచ్చాం, పన్నుల రాయితీ ఇచ్చాం. ఇంకా అవసరమైన మేర వాళ్ళకు అన్ని రాయితీలు కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా విజయానంద రెడ్డి రావడం ఈ పట్టణానికి మార్గదశ పట్టు మీరు దయచేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 5 సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇంటర్ కనెక్టివిటీ కానీ, ఇంకా ఏమేమి విజయానంద రెడ్డి అడిగాడు అవన్నీ కూడా పూర్తిగా నా మేరకు నేను కానీ, నాకు వీలు కాకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారని చెప్పి నేను సభాపూర్వకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ కోరుతా ఉన్నా, మంచి హృదయంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ రౌడీ రాజ్యాన్ని పాల్గొని విజయానంద రెడ్డిని గెలిపించండి, రెడ్డప్ప గారిని గెలిపించండి. సభ్యులుగా తప్పకుండా ఈ పట్టణం కూడా ఇతర కార్పొరేషన్స్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, రాబోయే 13వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ్యుల సంఖ్యాబలం ఉండాలి. ఆ సంఖ్యాబలం కావాలంటే విజయానంద రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలా. ఆ మెజార్టీతోనే రెడ్డప్ప గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దయచేసి ఎవరు కూడా తప్పు చేయకుండా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ప్రమాణాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి. మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ప్రతి సభలో కూడా, మోసపోవద్దు, ఎవరు మీకు మంచి చేశారో వాళ్ళకి మీకు అండగా నిలవండి. ఆయన 1 కేజీ బంగారు ఒక మహిళకి ఇస్తా అంటాడు, ఒక్కొక్క వెండి కారు రైతుకి ఇస్తా అంటాడు, నిరుద్యోగికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు. ఇవన్నీ మీరు నమ్ముతారా అని అనుకోవాలి. నేను కూడా అడుగుతా ఉన్నా, ఇవన్నీ అమలు చేసేదానికి సాధ్యం కాదు. ఆయన చెప్పిన సూపర్ 6 అమలు చేస్తే 1,65,000 కోట్లు 1 సంవత్సరానికి కావాలి. అదంతా అమలు చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు. రైతులు ఆదుకునే పరిస్థితి ఉండదు. గతంలో చెప్పాడు ఆయన, వ్యవసాయం దండగా అని ఉండలాగేసుకోవాలా మీద ఆయనే చెప్పాడు. ఇవన్నీ కూడా మీరు గమనించండి. తప్పనిసరిగా రైతులను అవమానించాడు, దళితులను అవమానించాడు, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారన్నాడు. ఈ విధంగా అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. బీసీలను తోలు తీస్తానని మాట్లాడాడు. మరి మీరందరూ కూడా ఇవన్నీ మధ్యలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో మీరిద్దరిని అత్యంత మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేండి ఈ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీకు అందరికీ పేరున నమస్కరించుకుంటూ, నాకు ఇచ్చిన మా విజయానంద రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి మకాం వేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా
లెక్క చేయనక్కర్లేదు. ఎవరు కూడా ఇక్కడ ఓటేసే హక్కు లేని వారిని మనం తరిమి కొట్టాలా. ఇక్కడ ఉన్న వ్యక్తులే అంతా కూడా మనం పరిపాలన చేయాలని చెప్పి మన రాబోయే ఎన్నికల్లో మన చిత్తూరు ప్రాంత పౌరుషాన్ని చూపించండి. వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీలో గెలిపించండి. పేరు పేరున మీ అందరికీ నమస్కరించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.